నిన్న మొన్నటి వరకు మా శాటిలైట్ మీడియాకు సంబంధించి పెద్ద పని అప్పచెప్పిల్లు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు పోయింది. దువ్వాడ ఫ్యామిలీ దగ్గర వేరు. కానీ తెలంగాణలో ఉన్న లగచర్ల బాధితులు కనవాలి. సార్ మీకు ఏమైందని మైకులు గొట్టాలు పెడతారు. ఇంత పెద్ద గొట్టాలు పెట్టి మొత్తం జర్నలిజం అట ఏకి పారేస్తున్నదట, అక్కడ ఆగమైపోతున్నదట, వాళ్ళు ఏదో కొంపలు అంటకపోతున్నాయట, అది చేస్తారు. కానీ లగచర్ల బాధితులు కనబడతలేదా ఈ శాటిలైట్ ఛానళ్లకు? గుడ్డి గుర్రాల పనులు దోముతున్నారా? సో ఏమన్నా తప్పిల్లా. మళ్ళీ వి వాంట్ జర్నలిజం అంటూ సేవ్ జర్నలిజం అని సిగ్గుండాలే మళ్ళీ చెప్పనీకి. మళ్ళీ వీళ్ళు జర్నలిస్టులు, వీళ్ళకో సోయి ఉన్నది. అరే వాళ్ళ వ్యక్తిగత కుటుంబాల వాళ్ళు ఎన్నన్నా చేసుకుంటారు రాబాయ్, మీకెందుకు రాబాయ్? ఇక్కడ లగచర్ల బాధితులు ఆగమైపోతుంటే ఇక్కడికి రావు, ఇక్కడికి ప్రశ్నించేయి, ఇక్కడ మాట్లాడేయి. ఇక్కడ ఏంది అంటే దద్దమ్మల లెక్క చూస్తాయి, దున్నపోతుల లెక్క చూస్తారు వీళ్ళు. శాటిలైట్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇవన్నీ కనబడాయి. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, పొలిటికల్ లీడర్ల యొక్క వ్యక్తిగత రాజకీయాలు ఏంది, ఇవి మాత్రమే కనబడతాయి. కానీ ఈ లగచర్ల బాధితులు కనబడరు. వాళ్ళకు లగచర్ల బాధితులు కనబడరు. లగచర్ల బాధితులు కనబడరు. ప్రశ్నించే గొంతుకలుగా మా మీదే ఫేర్లు అయితే కనబడాయి. ఇక మేము మా మీద ఏమైనప్పుడు మాత్రం మాకు ఏం సంబంధం లేదు, వాళ్ళేంది యూట్యూబ్కి సంబంధించి అంతే. వాళ్ళకైతే మాత్రం వి వాంట్ సేవ్ జర్నలిజం అట. నిన్న చూసిల్లా రోత జర్నలిజం అంతా బయటపడ్డది. మోహన్ బాబు కుటుంబానికి పాపం వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో 1,00,000 ప్రశ్నలు ఉంటాయి, 1,00,000 కథలు ఉంటాయి. ఎవరికి లేవు? అలా పనిచేసే ఎంప్లాయీలకు ఎవరికి వ్యక్తిగత జీవితాలలో సమస్యలు లేవా? గీవులు కనబడతలేరా మీకు? గీవులు కనబడతలేరా? గుండెపోటు వచ్చిందండి, సిగ్గు అనిపిస్తలేదు మనకు, బాధ అనిపిస్తలేదా? ఇవన్నీ కనబడాయి మాకెందుకు కనబడతాయి అన్న? మాకు ఇవన్నీ ఎందుకు కనబడతాయి? సినీ సెలబ్రిటీ హీరోలు ఏం చేస్తారు, హీరోయిన్లు ఏం చేస్తారు, ఎవరు 2వ మ్యారేజ్ చేసుకుంటారు, ఎవరు 3వ మ్యారేజ్ చేసుకుంటారు, ఎవరు డైవర్జన్ చేసుకుంటారు, ఎవరు దన్నుకుంటారు, ఎవరు ఎక్కడికి పోతారు, ఎక్కడ ఏం జరుగుతున్నది, అదేంది ఉంటే ఆవగింజ అంత ఉంటే దాన్ని మొత్తం మనం ఏం చేయాలంటే బఠానీ గింజ అంత చేయాలి, లేకపోతే ఇంకేమన్నా చేసి గుంజుతా అంటారు దాన్ని పట్టుకొని. కానీ తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు పురిటి నొప్పుల బాధలు అనుభవిస్తున్నారు. ఈ తెలంగాణలో లగచర్ల అనే గ్రామం ఏంది అంటే ఆ రోడ్డు మీద ఏంది ఒక పురిటి నొప్పుల బాధతోని రోడ్డు మీద బిడ్డకు జన్మనిచ్చినట్టు అయిపోయింది. ఈరోజు జీవితాలు వాళ్ళ రోడ్డు మీద పడ్డాయి, పసి కూనలు అయిపోయారు. పాపం వాళ్ళని కాపాడదామని ఏమీ లేదు. అడిగిపోయి ఏం జరిగింది, మా జర్నలిజం మీద దాడి, మాకు ఇది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్తారు సిగ్గు లేకుండా. మళ్ళీ ఇవి కనబడాయి, ఇవి కనబడాయి, సమస్యలు కనబడాయండి మాకు. నేను చెప్తున్నా కదా, మాది పక్కా బేవర్స్ మీడియా, మాకు సమస్యలు కనబడాయి. మేమేంది అంటే సెలబ్రిటీ రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలు తప్ప మాకు ఈ సమస్యలు కనబడాయి కదా. సిగ్గుండాలి. మళ్ళీ పేపర్లలో ఇంత పెద్ద బ్యానర్లు పెట్టి రాస్తారు. మళ్ళీ తెలంగాణలో ఇంత సమస్యలతో అల్లాడిపోతున్నారు కదా. లగచర్ల అనే గ్రామం ఏ మీడియా, ఏ శాటిలైట్ ఛానల్ చూపెట్టిందండి? ఈరోజు మాలాంటి వాళ్ళం ఎందుకు ప్రశ్నిస్తున్నావు? మీరు పార్టీలకే కొమ్ము కాయచ్చు, పార్టీలకే భజన చేయచ్చు, పార్టీల యొక్క వాళ్ళకి ఏంటంటే ఇక మొత్తం వాళ్ళకు మీదేసుకొని చేస్తాలు కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు మాత్రం కనబడతలేవా మీకు? లగచర్ల అనే గ్రామం ఎపిసోడ్ కనబడతలేదా? ఏమైపోయింది లగచర్ల బిడ్డలకి? ఈ ఆర్తనాదాలు ఎవరి కోసం?